మృదుమధురంగా పాడిన పాట లేకుండా ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయి. అంటే ఆ పాటలో ఉన్న మీనింగ్. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం మొదలైందని అనిపిస్తుంది. మనం తెలుగులో పెట్టినా కానీ అది ఒకసారి వినండి ఎలా వస్తుందో. Sweet, beautiful, sigh, giver. అట్లా అక్కడ ఒరిజినల్గా ఉన్న సాంగ్ రాకుండా దాని ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఇలా చాలా వీడియోలకు వస్తున్నాయి. ఇదేమనుకుంటున్నారంటే అప్లోడ్ అలా చేశారేమో అనుకొని వెంటనే దాన్ని పూర్తిగా చూడకుండా ఆపేస్తున్నారు. అందువల్ల అందులో పొందాల్సిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. అలానే క్రియేటర్స్ కూడా వాళ్ళు ఏమైతే అందరికీ తెలియజేయాలనుకున్నారో అది తెలియకుండానే కొందరు చూడకుండా ఆ వ్యూస్ ఆగిపోతున్నాయి. ఇలా రెండు వైపుల వాళ్ళకు కూడా ఆ ఇబ్బంది ఉంది. కాబట్టి దీని గురించి ఏం చేయాలనేది నేను చెప్తున్నాను. ఇది యాక్చువల్గా క్రియేట్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరి ఫోన్లో వాళ్ళు సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఇదివరకు మారే కాదు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత అనుకుంటాను దానంతరం అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్గా మారిపోతుంది. అప్పుడు మీరు ఇలా స్క్రీన్ మీద టచ్ చేయగానే మీకు పైన రైట్ సైడ్లో ఇలా సెట్టింగ్ మార్క్ ఉంటుంది. సిసి అంటే అది లాంగ్వేజ్, పక్కన ఒక పువ్వు లాగా ఉంది కదా, సెట్టింగ్స్ అనమాట. అది టచ్ చేయాలి మీరు. అది టచ్ చేయగానే ఇట్లా మీకు కింద వర్డ్స్ వస్తాయి. అందులో ప్రధానంగా ఆడియో టాక్ అని వస్తుంది కదా, అది ఇంగ్లీష్ అని ఉంది పక్కన, ఇంగ్లీష్ యుఎస్ అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ అనమాట. దాని మీద టచ్ చేస్తే మనకి ఆప్షన్స్ ఇంగ్లీష్తో పాటుగా తెలుగుని చూపిస్తుంది కదా. అలా ఒక్కోసారి తెలుగు లేకుండా హిందీ ఉంటుంది. హిందీలో టచ్ చేసినా మనకి తెలుగులో వచ్చేస్తుంది. ఆ తెలుగు అన్న దగ్గర టచ్ చేయాలి. తెలుగు మీద టచ్ చేస్తే అప్పుడు మనం ఆన్ చేసుకుంటే అట్లా తెలుగులో వచ్చేస్తుంది. ఈ సెట్టింగ్స్ కొందరికి ఇబ్బంది పెడతాయి. అంటే కొందరికి ఇబ్బంది పెట్టకపోయినా కొందరికి పెడతాయి. ఆ పెట్టిన వాళ్ళు తెలుసుకొని ఏదైనా వీడియోకి మీరు ఇంట్రెస్ట్గా చూడాలనుకున్నప్పుడు అది ఇంగ్లీష్లో వస్తుంటే కనుక మీరు మార్చుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రధాన ఉద్దేశము మిస్ అవుతారు. అట్లానే మీనింగ్ కూడా తెలుగులో విన్నంతగా అర్థం కానట్టుగా అయిపోతుంది అన్నమాట. దాని ప్రధాన విషయం ఇబ్బందికరంగా అయిపోతుంది. కాబట్టి మీరు దీన్ని అలా మార్చుకోండి. అందరికీ ఈ విషయం తెలియజేసినందుకు మీరు